లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం. మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్. మంచివాళ్లకు కష్టాలెందుకొస్తాయి? మనలో చాలా మందిని ఎప్పుడో ఒకప్పుడు తొలిచే ప్రశ్న ఇది. ఈరోజు మనం ఈ చిక్కుముడిని విప్పడానికి ట్రై చేద్దాం. కర్మ సిద్ధాంతం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని తెలుసుకుందాం. ఈ విశ్లేషణ మొదలుపెట్టే ముందు మీ రాశి ఏంటో కామెంట్స్లో చెప్పండి. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. నిజమే కదా, ఈ ప్రశ్న మనసుని పదే పదే తొలిచేస్తూ ఉంటుంది. మన చుట్టూ చూస్తే ఎవ్వరికీ ఏ హాని చేయనివాళ్లు, ఎంతో దైవభక్తితో ఉండేవాళ్లు కష్టపడుతూ కనిపిస్తారు. కాని అదే టైంలో అన్యాయాలు చేసేవాళ్లు మాత్రం ఎంత ఆనందంగా, విలాసవంతంగా బతికిస్తుంటారు. ఇదంతా చూస్తుంటే అసలు ప్రపంచంలో న్యాయమనేది ఉందా లేదా అనిపిస్తుంది. ఈరోజు ఈ పెద్ద చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిద్దాం. అయితే ఈ తేడాని మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా ఒక ముఖ్యమైన విషయాన్ని ఒప్పుకోవాలి. అదేంటంటే, మనం ఇప్పుడు చూస్తున్నది పూర్తి సినిమా కాదు, జస్ట్ ఒక చిన్న భాగం మాత్రమే. మన కంటికి కనిపించేదాని వెనుక మనకు తెలియని ఒక పెద్ద కథే దాగి ఉంది. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఉదాహరణతో చెప్తాను. అనుకోండి, మనమొక సినిమాకి వెళ్ళాం, కాని 2 గంటలు లేటుగా. మనం థియేటర్లోకి వెళ్లేసరికి క్లైమాక్స్ సీన్ నడుస్తుంది. హీరో విలన్ను చితకబాదుతున్నాడు. ఇప్పుడు సినిమా ఫస్ట్ నుంచి చూడలేదు కాబట్టి మనకేమనిపిస్తోంది? అయ్యో పాపం, ఆయన అంత దారుణంగా ఎందుకు కొడుతున్నాడు ఈ హీరో అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఆ ముందు జరిగిన కథేంటో తెలీదు కదా. చూసారా, మన జీవితం కూడా అచ్చం ఆ సినిమా లాంటిదే. మనం కేవలం ఈ ప్రస్తుత జీవితమనే క్లైమాక్స్ను మాత్రమే చూస్తున్నాం. దీని వెనకాల ఉన్న గత జన్మలు అనే పూర్తి సినిమా రీల్ మనకు కనిపించట్లేదు. అందుకే ఇప్పుడు జరుగుతున్న వాటిని చూసి మాత్రమే మనం ఏదీ కరెక్ట్ అని నిర్ణయానికి రాలేము. మరి ఆ కనిపించని సినిమా రీల్ను, ఆ కథను అర్థం చేసుకోవాలంటే మనం కర్మ యొక్క 3 రకాల గురించి తెలుసుకోవాలి. వీటి గురించి మన శాస్త్రాలు చాలా స్పష్టంగా చెప్పాయి. ఇవి తెలిస్తే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ తేడాలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఓకే, మొట్టమొదటిది సంచిత కర్మ. సింపుల్గా చెప్పాలంటే ఇది మనం గడిచిన జన్మలన్నిట్లో చేసిన మంచి, చెడు పనులన్నిటి మొత్తం బ్యాలెన్స్ అన్నమాట. మనం చేసిన ప్రతి పని, పలికిన ప్రతి మాట, చివరికి మన ఆలోచనలు కూడా అన్నీ ఇందులో స్టోర్ అయి ఉంటాయి. ఇంకా తేలిగ్గా అర్థం కావాలంటే దీన్ని ఒక పెద్ద గోడౌన్ లాగా లేదా ఒక కాస్మిక్ బ్యాంక్ అకౌంట్ లాగా ఊహించుకోండి. మన కర్మలన్నీ, మంచివి చెడ్డవి, అన్నీ ఆ గోడౌన్లో పేరుకుపోయుంటాయి. అది ఎంత పెద్దదంటే మన ఊహకు కూడా అందదు. ఇక రెండవది ప్రారబ్ధ కర్మ. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ పెద్ద గోడౌన్ అంటే సంచిత కర్మ. దానిలోంచి ఈ ఒక్క జన్మలో మనం అనుభవించడానికి కొంత భాగాన్ని కేటాయిస్తారు. అదే ప్రారబ్ధ కర్మ. అంటే మన ప్రస్తుత జీవితంలో మనం ఎదుర్కొనే సుఖదుఖాలు దీనివల్లే వస్తాయన్నమాట. దీన్ని మార్చడం కుదరదు. ప్రారబ్ధ కర్మను ఎలా చెప్తారంటే, అచ్చం ఒక విల్లు నుంచి వదిలిన బాణంలాంటిది అని. ఒకసారి బాణం చేజారిందంటే దాన్ని మళ్లీ వెనక్కి తిప్పలేం కదా. అది దాని టార్గెట్ను రీచ్ అవ్వాల్సిందే. అలాగే ఈ ప్రారబ్ధ కర్మ కూడా దాని ఫలితాన్ని మనం అనుభవించి తీరాల్సిందే, మార్చలేం. ఇక మూడోది, ఇది చాలా చాలా ముఖ్యమైనది, ఆగామి కర్మ. ఇదేంటంటే మనం ఇప్పుడు ఈ క్షణంలో చేస్తున్న పనులు, మన ఆలోచనలు, మాటలు, చేతల ద్వారా మనం కొత్త కర్మను రాసుకుంటున్నాం. నిజానికి మన కంట్రోల్లో ఉన్నది ఇదొక్కటే. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే, మనమిప్పుడు చేసే పనులు మన రేపటి భవిష్యత్తుకు వేస్తున్న విత్తనాల్లాంటివి. ఈరోజు మనం ఎలాంటి విత్తనాలు నాటితే రేపు అలాంటి ఫలాలే మనకొందుతాయి. అంటే మన భవిష్యత్తును మనమే డిజైన్ చేసుకుంటున్నాం. ఈ 3 కర్మల గురించి ఇప్పుడొక ఐడియా వచ్చింది కదా. ఈ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ రాసేంటో కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. రైట్, ఇప్పుడు దాకా కర్మ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్నకు వద్దాం. ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం మంచివాళ్లు ఎందుకు బాధపడతారు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం బాధను చూసే మన పద్ధతిని, మన దృష్టికోణాన్ని మార్చుకోవాలి. సాధారణంగా మనకు కష్టాలొస్తే ఏమనుకుంటాం? ఇది దేవుడు మనకిచ్చిన శిక్ష అనుకుంటాం. కాని అసలు వాస్తవం అది కాదు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక మంచి వ్యక్తికి కష్టం వస్తోంది అంటే దాని అర్థం వాళ్ల పాత జన్మల పాపాలు, అంటే ప్రారబ్ధ కర్మ, చాలా వేగంగా క్లియర్ అయిపోతున్నాయని. ఇది శిక్ష కాదు, ఒక క్లీనింగ్ ప్రాసెస్ లాంటిది.
ఒక మంచి ఉదాహరణ ఉంది. బంగారం ఉంది గదా, అది మరింత ప్రకాశవంతంగా మెరవాలంటే ఏం చేయాలి? దాన్ని నిప్పుల్లో కాల్చాలి. అప్పుడే అది శుద్ధి అవుతుంది. అలాగే మంచివాళ్లకు కష్టాలొస్తున్నాయంటే ఆ భగవంతుడు వారి పాత కర్మల బరువును తగ్గించి వాళ్ల ఆత్మను శుద్ధి చేస్తున్నాడని అర్థం. వాళ్లు మోక్షానికి మరింత దగ్గరవుతున్నారన్నమాట. మరి ఆ అన్యాయం చేసేవాళ్ల సంగతేంటి? వాళ్ళిప్పుడు అంత సుఖంగా ఎలా ఉన్నారు? సింపుల్. వాళ్ళు గత జన్మల్లో చేసుకున్న పుణ్యం యొక్క ఫలితాన్ని, అంటే మంచి ప్రారబ్ధాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఆ పుణ్యమనే బ్యాంక్ బ్యాలెన్స్ ఒకసారి ఖాళీ అయిపోయిందంటే ఇక వాళ్ళిప్పుడు చేస్తున్న పాపాలు, ఆగామి కర్మ ఫలితం మొదలవుతుంది. అప్పుడు దాని ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉంటుంది. ఇదంతా వింటుంటే అంత మన చేతుల్లో లేదు, అంతా ముందే రాసిపెట్టి ఉంది అని నిస్సహాయంగా అనిపించొచ్చు. కాని అసలు విషయం అది కాదు. ఈ జ్ఞానం మనకొక పవర్ ఇస్తుంది. గతాన్ని మనం మార్చలేం, నిజమే. కాని భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంది. మరి ఈ జీవితంలో వచ్చే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు చూద్దాం. దీని అర్థం చేసుకోవడానికి కూడా ఒక మంచి పోలిక ఉంది. మన ప్రారబ్ధ కర్మను ఆకాశం నుంచి పడే వర్షంలా అనుకుందాం. మనమా వర్షాన్ని ఆపగలమా? లేదు, అది మన కంట్రోల్లో లేదు. కాని మనమేం చేయొచ్చు? ఒక గొడుగు పట్టుకుని మనల్ని మనం తడవకుండా కాపాడుకోవచ్చు. ఇక్కడ ఆ గొడుగే మనమిప్పుడు చేసే మంచి పనులు, దైవచింతన, ఇతరులకు చేసే సేవ. ఇవి కష్టాలను పూర్తిగా ఆపలేకపోయినా వాటి తీవ్రతను మాత్రం ఖచ్చితంగా తగ్గిస్తాయి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటే: గడిచిపోయిన గతం మన చేతుల్లో లేదు. కాని ఈ క్షణం, ఈ వర్తమానం మన చేతుల్లో ఉంది. మనం ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయం, చేసే ప్రతి మంచి పని మన భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. అందుకే గతం గురించి బాధపడటం ఆపి మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. చివరగా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించండి. మనం అనుభవించే బాధ అనేది మన కథకు ముగింపా, లేక ఆధ్యాత్మికంగా మనం శుద్ధి చెంది ఒక కొత్త ప్రారంభానికి దారా? ఈ విశ్లేషణ ద్వారా కర్మ సిద్ధాంతంపై మీ అందరికీ ఒక కొత్త అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాను. ఈ అంశంపై మీ అభిప్రాయాలేంటో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అలాగే మీ రాశిని కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్కు లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.